దీంట్లో కనపడేది ఇంతవరకు వీళ్ళు అధికారంలోకి వచ్చాక అందరూ చూస్తూనే ఉన్నారు. ఫస్ట్ తప్పుడు కేసులు పెట్టడము, వైఎస్ఆర్సీపీ ప్రత్యర్థుల మీద పేరుతో వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కానీ కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టడం మొదలైంది. సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద పెట్టడం మొదలైంది. సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎవడో కన్ఫెషన్ అని చెప్పి వాళ్ళ పేరుతో తీసుకుని వేరే వాళ్ళని అరెస్టులు చేశారు, నెలల తరబడి ఉంచారు. ఒక్కొక్కటి అవతారాలు ఎట్లా మారుతూ వచ్చాయి. అది ఒక టైప్ అనుకుంటే లడ్డు, తిరుపతి లడ్డు దీంట్లో ఇదని చెప్పి చంద్రబాబు నాయుడే ఒక దుర్మార్గపు వ్యాఖ్య చేసి ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా బాధ్యతారహితంగా ఆయన దాని మీద గగ్గోలు అందరూ దేశం ప్రపంచం మొత్తం అందరూ ఇదేంది ఇంత సెంటిమెంట్ల భక్తుల సెంటిమెంట్లను మనోభావాలను దెబ్బతీసే రకంగా కోట్లాది మంది మనోభావాలు దెబ్బతీసే రకంగా ఆయన అన్నాడు. ఇది తేలాలంటే దాంట్లో సిట్టు పేరుతో పెట్టి మెల్లగా తీసుకొచ్చి ఈ వైపు రావడానికి ఇంతకాలం పట్టింది. ఇది ఒక ఎత్తు. అలాంటి కేసులు పల్నాడు మా నాయకుడు వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు, వైఎస్ఆర్సీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు రామకృష్ణారెడ్డి, పిన్నెల రామకృష్ణారెడ్డి ఆయన బ్రదర్ మీద అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళ గ్రూపుల్లో గొడవై తెలుగుదేశం పార్టీ జంట హత్యలు వాళ్ళ కార్యకర్తల మధ్య గొడవ వాళ్ళు చేసి అవును ఇది టీడీపీ ఇంటర్నల్ గొడవలని చెప్పి ఎస్పీ కూడా స్టేట్మెంట్ ఇచ్చి వీడియో స్టేట్మెంట్ స్పాట్లో వాళ్ళ ఎమ్మెల్యేకు సంబంధించిన ఇది ఉన్న వెహికల్ దొరికి వాళ్ళంతా టీడీపీ వాళ్ళని నిర్ధారించేవి 1,00,000 ఆధారాలు ఉండి ఎస్పీ కూడా చెప్పిన తెచ్చి పిన్నెల్లి బ్రదర్స్ ఇద్దరిని, అన్నదమ్ములు ఇద్దరిని, రామకృష్ణారెడ్డి, వెంకటరామరెడ్డిని వాళ్ళని కేసులో పెట్టడం. ఇది ఒక టైపు. మొన్న ఇక్కడ సవీంద్ర రెడ్డి అని ఆయన సోషల్ మీడియా ఇదేదో చేశాడని అది కన్ఫెషన్ కింద ఇంకోటి చూపించి ఇతన్ని పట్టుకుని అది సరిపోదేమో అని చెప్పి మళ్ళీ దీని కింద కాలేమో అని చెప్పి గంజాయి ప్యాకెట్ పెట్టి అదృష్టవశాత్తు ఆ టైమింగ్స్ కుదరక హైకోర్టులో సీరియస్ ఇది ఇచ్చి మళ్ళీ సిబిఐకని వాళ్ళు రెఫర్ చేసి హైకోర్టు రియాక్ట్ అయ్యి సీరియస్ గా స్పందించడం వల్ల అతను బయటపడ్డాడు. కానీ లేదంటే అతను లోపల పోయేవాడు. ఆ పేరు చెప్పి ఇప్పుడు లోపల ఇంకొక ఎడ్యుకేటెడ్ యూత్ వాళ్ళని లోపల పెట్టేశారు. ఇంకా బయటికి రాలా, నడుస్తోంది బెయిల్ కోసం. అదొక టైపు. మొన్న మాకు అది ఇంకా విచిత్రమైనది. తునిలో ఒక మైనర్ బాలిక మాలెస్టేషన్ జరిగితే అతను ఒక టీడీపీ నాయకుడు పచ్చ చొక్కా వేసుకున్న ఫోటోల్లో కూడా ఉన్నాడు. ఆ చేసినవాడు వ్యక్తి ఎల్డర్లీ పర్సన్. అతన్ని పట్టుకున్నట్టు పట్టుకొని ఎప్పుడైతే అప్రోర్ స్టేట్ అంతా ప్రజల్లో విపరీతమైన ఇది వచ్చి ఏంటి ఇంత ఘోరము వీళ్ళకి అడ్డోదుపు లేకపోయింది. ఎందుకంటే ఏ రోజు పేపర్లో చూసినా, ఏ రోజు మీడియాలో చూసినా ఎక్కడో చోట బాలికలకు లైంగిక వేధింపులు, మహిళలకు వీళ్లకు అసలు ఎట్లా లేకుండా ముఖ్యంగా మహిళలకు సంబంధించినంత వరకు లైంగిక వేధింపులు విపరీతంగా కేసులు పెరిగిన నేపథ్యంలో ఈ చిన్న బాలికను ఈమెను తీసుకెళ్లి ఓ టీడీపీ లీడర్ చేశాడని బాగా అప్రోడ్ రావడంతో ఉలిక్కిపడి అతన్ని కస్టడీలోకి తీసుకుని నీళ్లు లేని చెరువులో, నీళ్లు పెద్దగా లేని చెరువులో మరుసటి రోజు ఆయన దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కస్టడీలోంచి పోతుండగా పక్కకు వెళ్లి అక్కడి నుంచి తను సముద్రం దాంట్లో చెరువులో దూకించాడు. ఆ చెరువులో చూస్తే నీళ్లు అంత మనిషి మునిగాయి, చనిపోయేంత లోతు నీళ్లు లేవని రిపోర్ట్లు వస్తున్నాయి. కానీ చనిపోయాడు. మరి అంటే ఏం జరిగి ఉంటుందనే సస్పీషియస్ దీని కింద మరి పెట్టారు లేదు నాకు డౌట్. కంప్లైంట్ అయితే ఇచ్చినట్టున్నారు. అది ఒక పార్ట్ అయితే అతని కొడుకు ఆ రోజు ముందు రోజు మాకు అనుమానాలున్నాయి, మా తండ్రి మీద డౌట్ అని వాళ్లే కొడుకు కూతురు చెప్తారు. మరుసటి రోజు అదే కొడుకుతో కంప్లైంట్ లాడ్జ్ అవుతుంది. ఏమని ఎవరైతే ఒక చిన్న అమ్మాయి మీద ఇతను కొంచెం ఏజ్డ్ ఇతను తోటలోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు, ఆమెను వేధిస్తున్నాడు చిన్న అమ్మాయిని అని గమనించిన ఒక విజిల్ బ్లోయరు అతను ఒక వీడియో తీసి బయటెక్కడ పంపల స్కూల్ అథారిటీస్కో హెడ్ మిస్ట్రెస్కో వాళ్ళకు పంపించి అమ్మాయి ఇట్లా జరుగుతుంది చూసుకోండి అంటే ఆ నేరానికి
ఇతని దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకుని ఎవరైతే చనిపోయినా అతని కొడుకు నుంచి కంప్లైంట్ తీసుకుని ఫోక్సో కేసు పెట్టారు. అండ్ అదర్స్ అన్నారు. అదర్స్లో ఎవరంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళని తీసుకెళ్లి రోజు కొడుతున్నారట. ఏదో పేరు చెప్పడం తీసుకెళ్ళడం అంటాం. అసలు ఏమి సంబంధం అంటే చెప్పేవాడు లేడు. నీకు రిజిస్టర్ అయ్యి ఎఫ్ఐఆర్ అయితే తప్ప కేసు ఉన్నట్టుండదు. ఇది ఒకటి నడుస్తుంది. అంటే నేరం చేసిన వాళ్లకు సంబంధించినంత వరకు నువ్వే తీర్పు కూడా చెప్పేసి అనుమానాస్పద పరిస్థితిలో అతను సరిపోయాడంటే ఏమైంది అనేది ఎనీబడి కెన్ ఇమాజిన్. అదొక పక్క జరిగితే దాని మీద ఒక టాస్ చేయాల్సింది పోనిచ్చి గవర్నమెంట్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ సిఏఆర్ఎస్ఐ. ఏ గవర్నమెంట్ వాట్ షుడ్ బి ఇట్స్ రియాక్షన్, ఇమీడియట్ రియాక్షన్. ఎందుకు అక్కడ వాళ్ళ తరఫున గవర్నమెంట్ ఎందుకు ఓన్ చేసుకోవాలా? ఆ ఎస్ఐయో సిఐయో ఇంకొకరో ఎందుకు దాని మీద ఒక రియాక్ట్ అయ్యేటప్పుడు అక్కడ తప్పు జరిగితే ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోయింది? ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు వదిలేశారు. ఒక్కసారి వ్యవస్థను నువ్వు వదిలేసి నీ ఇష్టం చుట్టూ నువ్వు చేసుకో, మాకు కావాల్సినవి మాకు చేయనట్టున్నాక అక్కడ విశృంఖలత్వం ఎట్ట పెరుగుతుంది, ఏ రకంగా విచ్చలవిడితనం పెరుగుతుంది, ఏ రకంగా అధికారులు కానీ ఇంకోరు కానీ. ఎందుకంటే దాంట్లో కావాల్సినంత చెప్పినట్టు వింటే కావాల్సినంత ఆదాయానికి ఆదాయం ఉంటుంది, లేకుంటే కావాల్సిన సౌకర్యం లేదా నీ విషస్ ఏదైనా తీరే అవకాశం ఉంటుంది. నీకేది అనిపిస్తే అది నువ్వు చేయొచ్చు అనే వాతావరణం ఒకటి క్రియేట్ చేసిన ఈ ప్రభుత్వం చేసినందువల్ల ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. దానికి బ్లెస్సింగ్స్ వీళ్ళవే ఉన్నాయి. అది ఒక టైప్ అయితే, ఇక్కడ నిన్న జోగి రమేష్ అరెస్టుకు ఏదైతే చూపుతున్నారో ఈ ఇల్లిసిట్ లిక్కర్ సంబంధించి తయారు చేసే దీన్ని అవుతున్నాడని, ఇది చేస్తున్నది వీళ్ళు చేస్తున్నారనడానికి మొత్తం ఆధారాలన్నీ అటు ఉంటే పక్కన ఉన్న జోగి రమేష్ని తెచ్చి ఇక్కడ పెడుతున్నారు. వాళ్ళు చూపేది ఏంటో దీనికి. వాడెవడో ఏనైనా ఓడెవడో చెప్పారట నెలకు 2 లక్షలు 3 లక్షలు ఇచ్చేవాడిని. అరే నువ్వు ఫ్యాక్టరీలు నడుపుతున్నావు. అక్కడ ఏడా ఒక లోడ్ దొరికిందంటే దాని మీద నువ్వు తప్పుడు కేసు పెట్టడానికి కూడా అసలు ఇది నమ్ముతారా జనము? కోర్టు ముందు నిలబడతాదా? అది కూడా అనవసరం. ఈ రోజుకి ఇది లాగేస్తే 6 నెలలు, ముందైతే 3 నెలలు బొక్కలో వేసేయచ్చు, 3 నెలలు జైల్లో ఉంటాడు కదా, బయటకు వచ్చేట తర్వాత చూసుకోవచ్చు అనే యాటిట్యూడ్ వల్ల ఆ మినిమం జాగ్రత్తలు కూడా తీసుకోవట్లా. ఇప్పుడు జయచంద్రారెడ్డి అనే వ్యక్తిని, ఇంతకుముందు ఉన్న జయచంద్రారెడ్డి వ్యక్తి అతనే దాని వెనక ఉన్నాడనడానికి కావాల్సిన ఆధారాలు ఉన్నాయి. వాళ్లే చెప్పారు, ఆ రోజు అనౌన్స్ చేశారు. అతనికి సంబంధించిన వాళ్ళ బార్లలోనే వాటిని అమ్మిస్తున్నారు, వైన్ షాప్లో పెట్టారు అన్నారు. అక్కడ డంప్ దొరికింది, ఫ్యాక్టరీ దొరికింది. ఆ ఫ్యాక్టరీలు రిపీటెడ్ గా అన్నిట్లో వస్తున్నాయి. మరి ఆ జయచంద్రారెడ్డి ఎవరు అంటే టీడీపీ క్యాండిడేటు. సరే, ఇంతవరకు దాంట్లో నిన్న వీళ్ళది రిమాండ్ రిపోర్ట్ చూశారు.